చందమామ రామాయణం 57వ భాగం. రావణుడు వరుణ లోకం నుంచి బయలుదేరి లంకకు తిరిగి వస్తూ దారిలో కనిపించిన అందగత్తెలైన కన్యలను వేల సంఖ్యలో చెరపట్టి తెచ్చి పుష్పకంలో ఎక్కించుకున్నాడు. వాళ్లందరూ గొల్లున ఏడుస్తూ రావణుణ్ణి శాపనార్థాలు పెట్టారు. అతను ఇంటికి చేరుతుండగానే అతని చెల్లెలు శూర్పణఖ ఎదురు వచ్చి పెద్దపెట్టున ఏడుస్తూ, ఏం చెప్పేది? నా భర్తను మిగిలిన కాలకేయులతో పాటు చంపి నన్ను విధవను చేసేశావు. బావమరిది అన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది అని నిందించింది. అమ్మాయి, జరిగిన దానికి ఏడ్చి లాభమేమిటి? యుద్ధోన్మాదిగా ఉన్న సమయంలో వీడు నా వాడన్న జ్ఞానం కూడా నాకు లేకపోయింది. ఇక ముందు నువ్వు మన ఖరుడి వెంట ఉండు. వాడు నీకే కొరత లేకుండా చూస్తాడు. 14,000 రాక్షసులకు వాణ్ణి నాయకుడుగా చేసి దూషణుణ్ణి కూడా తోడిచ్చి దండకారణ్యాన్ని రక్షించడానికి పంపిస్తున్నాను. వాళ్లంతా నీకు విధేయులై ఉండి నీవు కోరినట్టు చేస్తారు అన్నాడు రావణుడు. ఆ ప్రకారమే శూర్పణఖ ఖర దూషణల వెంట దండకారణ్యానికి వెళ్లి అక్కడ సుఖంగా జీవిస్తూ వచ్చింది. తర్వాత రావణుడు నికుంభిల వనానికి వెళ్లి అక్కడ యజ్ఞం చేస్తున్న తన కుమారుడు మేఘనాథుణ్ణి చూసి కౌగిలించుకుని, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం శుక్రాచార్యుడు చెప్పాడు. నీ కొడుకు 7 యజ్ఞాలు తలపెట్టాడు. అగ్నిష్టోమము, అశ్వమేధము, రాజసూయము, గోమేధము, వైష్ణవము అన్నవిగాక అత్యంత దుర్లభమైన మహేశ్వర యజ్ఞం చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుని కామగమనం గల రథాన్ని, అంతటా చీకటి ఆవరింపజేయగల మాయను, శక్తివంతమైన ధనుర్బాణాలను వరంగా పొందాడు. ఇప్పుడు చేస్తున్నదే ఆఖరి యజ్ఞం. శుక్రాచార్యుడు చెప్పిన ఈ మాటలతో రావణుడు ఏమాత్రమూ తృప్తిపడక, మీరు చేసిన పని ఏమీ బాగాలేదు. మన శత్రువులైన ఇంద్రాదులను అర్చించడానికి ద్రవ్యం నష్టపరిచారు. సంపాదించిన పుణ్యం చాలు అని మేఘనాథుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. అప్పుడు విభీషణుడు రావణుడికొక దుర్వార్త చెప్పాడు. రావణుడికి చెల్లెలి వరుసైన కుంభీనన అనే పిల్ల రావణుడి ఇంట పెరుగుతున్నది. రావణుడి తల్లికి పెదనాన్న అయిన మాల్యవంతుడి కూతురు కుంభీనన. మధువనే రాక్షసుడు వచ్చి ఎవరూ లేని సమయంలో దాన్ని ఎత్తుకుపోయాడు. ఆ సమయంలో రావణుడు దిగ్విజయం వెళ్లి ఉన్నాడు. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు. విభీషణుడు నీటిలో మునిగి తపస్సు చేసుకుంటున్నాడు. తాను ఎందరో కన్యలను అపహరించి తెచ్చినా తన చెల్లెలిని ఎవరో అపహరించారనేసరికి రావణుడు మండిపడ్డు. అతను కుంభకర్ణుడిని నిద్రలేపించి రాక్షస వీరులను, సైనికులను యుద్ధానికి సిద్ధం చేయించి మధువు ఉండే మధుపురం మీదికి వెళ్లాడు. తన భర్తను చంపటానికి తన అన్న అయిన రావణుడు పెద్దసేనతో వస్తున్నాడని తెలిసి కుంభీనన ఏడుస్తూ అతనికి ఎదురు వచ్చి, అన్నా, మీ బావమరిదిని చంపి నాకు వైధవ్యం కలిగించకు అని బతిమాలింది. రావణుడు కుంభీనన దైన్యానికి కరిగి, నీ భర్తను చంపనులే, అతను ఎక్కడ ఉన్నాడో చూపించు. నేను దేవతలను జయించడానికి స్వర్గానికి వెళుతున్నాను, అతన్ని కూడా వెంట తీసుకుపోతాను అని చెప్పాడు. కుంభీనన తన భర్త అయిన మధువు వద్దకు వెళ్లి, మా అన్న నిన్ను దేవతలతో యుద్ధం చేయటానికి పిలుస్తున్నాడు, వెళ్ళు. అలాంటి వాడి స్నేహం మనకు చాలా మంచిది అని చెప్పింది. మధువు రావణుడి వద్దకు వచ్చి అతన్ని అర్ఘ్యపాద్యాలతో సత్కరించి ఎన్నో మర్యాదలు చేశాడు. రావణుడు ఒక్క రాత్రి తన బావమరిది ఆతిథ్యం స్వీకరించి మర్నాడు బయలుదేరి వైశ్రవణుడుండే కైలాసం వద్దకు చేరుకున్నాడు. అప్పటికి సాయంకాలం కావడం చేత రావణుడి సేన అక్కడే విడిది చేసింది. ఆ రాత్రి చంద్రుడు చక్కటి వెన్నెల కాస్తున్నాడు. చల్లని మందమారుతం వీస్తున్నది. చెట్ల మధ్య కిన్నరులు బృందగానాలు చేస్తున్నారు. కుబేరుడి మందిరంలో అప్సరసలు పాడే పాటలు వినవస్తున్నాయి. అంతటా పూలు వాసనలు వెదజల్లుతున్నాయి. కొండమీద కూర్చుని వెన్నెలలో చుట్టూ ఉండే దృశ్యాలు చూస్తున్న రావణుడికి విరహబాధ పుట్టుకొచ్చింది. ఆ సమయంలో అప్సరసలందరిలోకి మిన్న అయిన రంభ నిద్రలో మునిగి ఉన్న రావణుడి సేనల మధ్యగా నడుచుకుంటూ అటుగా వచ్చింది. ఆమె దివ్యాభరణాలు ధరించి, దివ్య పుష్పమాలలు వేసుకుని, తలలో మందారాలు పెట్టుకుని, నల్లటి ముసుగు వేసుకుని, రెండో లక్ష్మీదేవిలాగా రావటం చూసి రావణుడు కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకుని, ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి పోతున్నావు? ఎవడా అదృష్టశాలి? నేను తక్కువ వాణ్ణి కాను. 3 లోకాలలోనూ నన్ను మించిన వాడు లేడు. నిన్ను చేతులు మోడ్చి వేడుకుంటాను, నా కోరిక తీర్చివెళ్ళు అన్నాడు. రంభ అతని మాటలకు వణికిపోతూ, మీరు నాతో ఇలా మాట్లాడకూడదు. నాకు ఇతరులు బాధ కలిగిస్తే రక్షించవలసిన వారు మీరు. నేను మీకు కోడలు వరుసదాన్ని. మీ అన్న కొడుకు నలకుబరుడు నాకోసం వేచి ఉన్నాడు. నేను అతన్ని తప్ప మరెవ్వరినీ ప్రేమించలేను అని వేడుకున్నది. మీ అప్సరసలకు మొగుడు, వావివరసలు ఎక్కడివి అంటూ రావణుడు రంభను బలాత్కరించాడు. రంభ నలిపివేసిన పువ్వులాగానూ తెంపివేసిన లతలాగానూ అయిపోయి పుట్టెడు సిగ్గుతోనూ భయంతోనూ దుఃఖంతోనూ వెళ్లి నలకుబరుడి కాళ్లమీద పడి రావణుడు తనకు చేసిన అన్యాయం గురించి చెప్పింది. నలకుబరుడు కోపోద్రేకంతో జలం స్పృశించి, ఈ రావణుడు ఇక ముందు తనను కోరని స్త్రీని బలాత్కరించే పక్షంలో వాడి తల 1000 ముక్కలవుతుంది అని శపించాడు. ఈ శాపం సంగతి విన్నాక రావణుడు చెరపట్టి తెచ్చిన స్త్రీలలో పతివ్రతలైన వాళ్లు పరమానందం చెందారు.
రావణుడు కూడా అది మొదలు స్త్రీలను బలాత్కరించడం మానుకున్నాడు. రావణుడు కైలాసం నుంచి బయలుదేరి తన సైన్యాలను స్వర్గంపైకి నడిపించుకు వెళ్లాడు. రాక్షససేన 4 వైపుల నుంచి స్వర్గాన్ని ముట్టడించిందన్న వార్త విని ఇంద్రుడు దేవగణాలను యుద్ధానికి సిద్ధం కమ్మని హెచ్చరించి విష్ణువు వద్దకు వెళ్లి, రావణుడు దండెత్తి వచ్చాడు. ఏం చేసేటట్టు? నీ సహాయంతో పూర్వం మేమందరం రాక్షసులను జయించాము. చక్రం పట్టుకుని వెళ్లి రావణుడితో యుద్ధం చేస్తావా అని అడిగాడు. నేను ఇప్పుడు యుద్ధం చేయను. వాడు మన చేతిలో చావడు. వాడికి ఇంకా కాలం తీరలేదు. ప్రస్తుతానికి నువ్వే వాడిని ఎదిరించు. నీకేమీ భయం లేదు అన్నాడు విష్ణువు. దేవతలకు, రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. రావణుడి బలాలకు అతని తాత అయిన సుమాలి నాయకత్వం వహించి ఈ యుద్ధంలో సావిత్రుడనే వసువు చేతిలో చనిపోయాడు. రాక్షససేన కూడా బాగా దెబ్బతిన్నది. 19 వంతుల మంది రాక్షసులు చచ్చారు. ఇంద్రుడు గొప్పగా యుద్ధం చేసి రావణుణ్ణి ప్రాణాలతో పట్టుకున్నాడు. ఈ సంగతి తెలిసి మేఘనాథుడు తన మాయను ప్రయోగించి అదృశ్యుడుగా యుద్ధం చేస్తూ వచ్చి ఇంద్రుణ్ణి పట్టుకొని తన తండ్రిని విడిపించి, యుద్ధం అయిపోయింది. మనం గెలిచాం. ఇదిగో ఇంద్రుడు మనకు దక్కాడు. నువ్వు 3 లోకాలు ఏలుకోవచ్చు అన్నాడు. ఇంద్రుణ్ణి పట్టుకుని మేఘనాథుడు ఇంద్రజిత్తు అయాడు. తన కొడుకును, పట్టుబడిన ఇంద్రుణ్ణి తీసుకుని రావణుడు లంకకు తిరిగి వెళ్లాడు. ఇంద్రుణ్ణి విడిపించడానికి దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని లంకకు వెళ్లారు. బ్రహ్మ కొలువులో ఉన్న రావణుడితో, నీ కొడుకు పరాక్రమం నిజంగా చాలా గొప్పది. దాన్ని చూసి నేను సంతోషించాను. ఇకనుంచి నీ కొడుకు ఇంద్రజిత్తు అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. వాడిని ఎవరూ జయించలేరు. వాడి సహాయంతో దేవతలను జయించావుగదా, ఇక ఇంద్రుణ్ణి విడిచిపెట్టెయ్యి అన్నాడు. తాత, ఇంద్రుణ్ణి విడిచిపెట్టే తీరాలనే పక్షంలో నాకు అమరత్వం ఇయ్యి అన్నాడు ఇంద్రజిత్తు. నాయనా, ఏ ప్రాణికి పరిపూర్ణమైన అమరత్వం లేదు అన్నాడు బ్రహ్మ. అలా అయితే నాక్కూడా పరిపూర్ణమైన అమరత్వం వద్దు. నేను నీకు తృప్తి కలిగేలాగా రోజు అగ్నిని మంత్రాలతోనూ హవ్యాలతోనూ అర్చిస్తాను. నేను యుద్ధానికి బయలుదేరే ముందు గుర్రాలు పూంచిన రథం అగ్ని నుంచి రావాలి. దానిపైన నేను ఉన్నంతసేపూ నాకు అమరత్వం ఉండాలి. ఇదే నేను కోరే వరం. నేను అగ్నిని అర్చించటం పూర్తికాని పక్షంలో చస్తే చస్తానుగాక అన్నాడు. బ్రహ్మ దీనికి ఒప్పుకున్న మీదట అతను దేవేంద్రుణ్ణి విడిచిపెట్టేశాడు. ఇంద్రుడితో సహా దేవతలు స్వర్గానికి వెళ్లిపోయారు. యుద్ధోన్మాదంతో రావణుడు భూలోకం పర్యటించేటప్పుడు అతనికి కొన్ని అపజయాలు కూడా కలిగాయి. వాటిని గురించి కూడా అగస్త్య మహాముని రాముడికి చెప్పాడు. 1000 చేతులు గల కార్తవీర్యార్జునుణ్ణి గెలవాలనే ఉద్దేశంతో రావణుడు తన పరివారాన్ని వెంటబెట్టుకుని మాహిష్మతి నగరానికి వెళ్లాడు. అర్జునుడు ఆ రోజే తన భార్యలతో సహా నర్మదా నదిలో జలక్రీడలాడటానికి బయలుదేరి వెళ్లినట్టు తెలిసింది. రావణుడు సపరివారంగా తాను కూడా నర్మదా నదికి వెళ్లి అక్కడ స్నానం చేసి శివపూజ చేయటానికి కూర్చున్నాడు. అతని మంత్రులు పూజా పుష్పాలు తెచ్చి నది తీరాన పెద్ద పోగు పోశారు. రావణుడు తన వెంట ఎప్పుడూ ఉండే బంగారు లింగాన్ని ఒక ఇసుక తిన్నె మీద పెట్టి అర్చించి దాని ముందు పాడుతూ నాట్యం చేయసాగాడు. నర్మదానది తూర్పు నుంచి పడమరగా ప్రవహించి పడమటి సముద్రంలో పడుతుంది. అలాంటి నది ఇప్పుడు పడమర నుంచి తూర్పుగా ప్రవహించసాగింది. అంతేగాక నది అంతకంతకు పొంగి రావణుడు పూజించిన పుష్పాలను తనతో పాటు తీసుకుపోయింది. ఇది చూసి రావణుడు చిటికెలు వేసి సుఖసారణులను పిలిచి నర్మద ఎదురు ప్రవహించడానికి కారణం తెలుసుకురమ్మన్నాడు. వాళ్లు వెళ్లి చూసేసరికి కార్తవీర్యార్జునుడు తన భార్యలతో జలక్రీడలాడుతూ కనిపించాడు. అతడు తన 1000 చేతులతోనూ నదీ ప్రవాహాన్ని అడ్డేసరికి నది పొంగి ఎదురు ప్రవహిస్తున్నది. శుకసారణులు తిరిగి వచ్చి రావణుడితో ఈ సంగతి చెప్పారు. వాళ్లు వర్ణించే ఆ మహావృక్షం లాంటి మనిషి కార్తవీర్యార్జునుడే అయి ఉంటాడని గ్రహించి రావణుడు యుద్ధానికి బయలుదేరి వచ్చి కార్తవీర్యార్జునుడి మంత్రులతో, రావణుడు యుద్ధానికి పిలుస్తున్నాడని మీ రాజుతో చెప్పండి అన్నాడు. యుద్ధానికి మంచి సమయం చూశావే. రాజు స్త్రీలతో జలక్రీడలాడేటప్పుడు యుద్ధానికి పిలుస్తారా? రేపు వచ్చి నీ చేతుల తీట తీర్చుకో అన్నారు మంత్రులు. కాని రావణుడు అప్పుడే యుద్ధం కావాలన్నాడు. కార్తవీర్యార్జునుడి మంత్రులు తమతో ముందు యుద్ధం చేయమన్నారు. ఉభయపక్షాల వారికి యుద్ధం జరిగింది. రాక్షసులు విజృంభించి అర్జునుడి పరివారంలో చాలా మందిని చంపారు, కొందరిని తిన్నారు కూడా. ఈ యుద్ధపు కోలాహలం విని కార్తవీర్యార్జునుడు తన భార్యలకు భయపడవద్దని చెప్పి గద తీసుకుని దాన్ని తన 500 చేతులతోనూ గిరగిరా తిప్పుతూ యుద్ధం జరిగే చోటికి వచ్చాడు. ప్రహస్తుడు ముసలం తీసుకుని అతని దారికి అడ్డంగా నిలబడ్డాడు. అర్జునుడు ప్రహస్తుడు విసిరిన ముసలాన్ని తన గదతో విరగగొట్టి అతని వెంటపడ్డాడు. గదతో కొట్టిన దెబ్బలకు ప్రహస్తుడు పడిపోగానే మారీచ, శుక, సారణ, ధూమ్రాక్ష, మహోదరులు మొదలైనవారు పారిపోయారు. ఆ తర్వాత రావణుడు అర్జునుడితో యుద్ధం ప్రారంభించాడు. ఇద్దరు గదలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. కాని కొండల్లాగా ఏ ఒక్కరూ చలించలేదు. చిట్టచివరకు అర్జునుడు బలం కొద్దీ తన గదతో రావణుడి రొమ్ము మీద కొట్టేసరికి అది తుంపులైపోయింది. అయితే ఆ దెబ్బతో రావణుడు వివసుడై పడిపోయాడు. వెంటనే అర్జునుడు రావణుని పట్టి కట్టేసి
తన పట్టణానికి తీసుకుపోయాడు. ఈ సంగతి స్వర్గంలో ఉన్న పులస్త్య బ్రహ్మకు తెలిసింది. ఆయన మాహిష్మతికి ఆదరాబాదరాగా వచ్చాడు. కార్తవీర్యార్జునుడు ఆయనకు ఎంతో భక్తిగా అతిథి సేవ చేసి ఆయన వచ్చిన పని అడిగాడు. నాయనా, లోకాలన్నీ జయించి అజేయుడు అనిపించుకున్న నా మనమణ్ణే గెలిచావు. ఏమి నీ పరాక్రమం, ఏమి నీ కీర్తి, వాణ్ణి విడిచిపెట్టెయ్యి అన్నాడు పులస్త్యుడు. కార్తవీర్యార్జునుడు మారు మాటాడక రావణుడి కట్లు విప్పి అగ్నిసాక్షిగా అతనితో అహింసా స్నేహం చేసుకుని వస్త్రాభరణాలు కానుకగా ఇచ్చి పంపేశాడు. చందమామ రామాయణం 57వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.